హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. ఎలా ఉన్నారండి? ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోనసీమ రుచులలో అందరూ ఎంతగానో ఇష్టపడే జీడిపప్పు గురించి అయితే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. దీనికన్నా ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిని జీడిపప్పు నూకలు అని అంటారు. ఇది జీడిపప్పును బాగు చేసినప్పుడు కొన్ని ముక్కలు అయిపోతాయి. ఇవి వీటిని చాలా రకాలుగా వాడతారు. వాడే విధానాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ నూకని వాడాలంటే మనం బాగు చేసుకోవాలి. నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగు చేసుకోవాలనేది. ఎందుకంటే దీనికి ఎక్కువ వేస్టేజ్ అనేది ఉంటుందండి. ఈ వేస్టేజ్ అనేది నూక మీద ఒక లేయర్లా ఉంటుంది. అది తీసేయకపోతే నోటికి వగరుగా తగులుతుందండి. వన్స్ ఇది నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. మనం కాజుతో పోల్చుకుంటే దీని కాస్ట్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుందండి. ఇది చాలా హెల్దీ. అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా సరే మనం యూస్ చేసుకోవచ్చండి. ఈ వేస్టేజ్ చూడడానికి బ్లాక్ కలర్లో ఉంటుందండి. చూడండి, నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. అదేనండి, ఇదిగోండి, ఇదంతా వేస్టేజే. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలండి. ఈ వేస్టేజ్ అంతా మనం జాగ్రత్తగా తీసేయాలి ఫ్రెండ్స్. అంతేనండి. ఇప్పుడైతే మనం ఈ జీడి నూకని అన్నింట్లోకి యూస్ చేసుకోవచ్చండి. సీ యూ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్.